జరుగుతున్నటువంటి మహిళలపై దాడులు, అత్యాచారాలు, మరి మొన్నటికి మొన్న 6 సంవత్సరాల పాప ఏదైతే పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ కాటన్పూర్లో జరిగిన అమ్మాయి మీద ఏదైతే అత్యాచారం జరిగిందో తల్లి పక్కలోంచి తీసుకుపోయి వాడు ఆ విధంగా చేసుడు. మరి మొన్నటికి మొన్న మనుగూరులో కూడా 9 సంవత్సరాల పాపని చేయడం జరిగింది. మరి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఏంటిదంటే ఒక మహిళా కానిస్టేబుల్ అధికారంలో ఉన్న డ్యూటీలో ఏదైతే నిర్వహిస్తున్నాడో అటువంటి వాడు కూడా ఈరోజు మహిళని బెదిరించి ఆ అమ్మాయిని లొంగపరచుకోవడం జరిగింది. మరి ఇది రక్షణ ఇచ్చే వాళ్ళు కూడా ఈ విధంగా చేయడము, మరి బయట తిరిగే మనుషులకు వాళ్ళకి ఎటువంటి తేడా లేదు. శిక్ష మాత్రము ఈ డ్యూటీలో ఉన్నారా లేకపోతే ఈయన నాన్ డ్యూటీ అన్నది కూడా కాకుండా ఏదైనా సరే శిక్ష విధించాలి అంటే 10 మంది చూసి మళ్ళీ ఇంక వేరే వాడు చేయకుండా ఉండే అటువంటి శిక్ష ఏంటంటే గర్భశోకం లాంటిది పెట్టిపోయింది కనుక వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఈ 2-3 రోజులలో ఇద్దరు అమ్మాయిలకు జరిగింది అదొకటిను ఈ రోజు జరిగిన వెలుగులోకి వచ్చిన ఎస్ఐది ముగ్గురికి ఒకటే శిక్ష రోడ్డు మీద విధించాలని మేము కూడా మహిళా సమైక్య నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న హాయంలో ఇటువంటి జరగకుండా చేయాలంటే వాళ్ళకి రోడ్ల మీద ఏ శిక్ష విధిస్తాడో మరి దానికి ఎదురు చూస్తున్నాం మేము కూడా మహిళా సమైక్య. ఇటువంటిది మళ్ళీ కాకుండా తిరగాలంటే ఇది కొంచెం చర్యలు తీసుకొని ముందు భవిష్యత్తు ఇటువంటి జరగకుండా ఉండాలని చూడాలని కోరుకుంటూ